అదే కొంతమందికి ఎందుకు ఆయన సాఫ్ట్ టార్గెట్ అవుతాడు అనిపిస్తుంది. ఈవెన్ ఆయన ఫిలాంథ్రఫిస్ట్ అయినా కూడా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టినప్పుడు కూడా దీన్ని కూడా విమర్శించేవాళ్ళు, దీన్ని కూడా నెగిటివ్గా చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే విమర్శించాలంటే ప్రతిదాన్ని విమర్శించవచ్చు అమ్మా, దేన్ని విమర్శించుకొని ఉండాలి. నేనేమంటానంటే ప్రతి మనిషిలో తప్పు ఉంటుంది. చిరంజీవి అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందరిలోనూ సెకండ్ వర్షన్ ఉంటుంది. నాణ్యానికి రెండు వైపులు ఉంటున్నట్టు ఉంటాం మనం. సో మనం చేస్తున్న మంచి సైడ్ ఉంటే మంచిని గురించి ఆలోచించుకో, చెడుని గురించి ఎందుకు ఆలోచించుకోవటం. అండ్ ఇంకోటి, నాలో ఉండే చెడు కానీ మంచి కానీ నీకేమి చెడు చేయనప్పుడు నువ్వెందుకు దాని గురించి మాట్లాడతావు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి, చిరంజీవి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక సెలబ్రిటీని గురించో ఒక లెజెండ్ గురించో మాట్లాడతా అంటే వాళ్ళలో ఉన్న మంచి గుణాన్ని గురించి మాట్లాడటానికి కదా వాళ్ళు లెజెండ్ ఏదో అయ్యారు. వాళ్ళలో ఉన్న తప్పుడు గుణాలను మాత్రమే మనం ఎందుకు ప్రదర్శించి దాన్ని ఎక్కువ చేస్తే ఏమొస్తుంది మనకి. ఇప్పుడు ఆ సమాజానికి వాళ్ళు చేసే మంచి చేస్తున్నారు. మంచి చేస్తున్నప్పుడు ఆ మంచిని గురించి మనం మాట్లాడి వాళ్ళలో ఎంత మనం రాబట్టుకోగలంటే సమాజానికి ఎంత మేలు కలుగుతుందో అంతవరకు మనం తీసుకుంటే బాగుంటుంది. మనం సూది పెట్టి రోజు పొడిసి ఇంకా దుర్మార్గుడని చేస్తూ ఉంటే వాళ్ళ నెగిటివిటీస్ని తీసుకుని విచ్ మన సమాజానికి సంబంధం లేని నెగిటివిటీ ఒకవేళ ఉండుంటే, అది ఉందో లేదో మనకు అనవసరం. మన సమాజానికి వరకు అది సంబంధం లేదు. సమాజాన్ని హర్ట్ చేయదు, సమాజానికి లాభమో లేదు. ఆయనకు వాళ్ళ పర్సనల్ విషయం అది. ఆ పర్సనల్ విషయాలు మనం చెప్పుకుంటూ వాళ్ళని హర్ట్ చేసి ఇటు సమాజానికి వాళ్ళు పనికొచ్చే పని చేస్తాం దాన్ని కూడా బాధిస్తే మానేస్తారు. చేసే పని కూడా చేయరు. ఆయనే కదా ఎవరైనా సమాజానికి కూడా నష్టం కలిగించినట్టు. సమాజానికి నీడీ పీపుల్ ఉంటారు కదా, నీడీ పీపుల్కి లేకుండా మనిషిని లేకుండా చేయటం కదా, అది తప్పు. ఆయన విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా అట్లా చేయకూడదు. అదే. సో చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అనేది అంటే ఏదైతే ఆ పురస్కారం ఏదైతే ఉందో, సో ఆ పురస్కారానికి అన్ని రకాలుగా 100% అర్హులనే మనం నిర్ధారించుకోవచ్చు. మనం ఎవరో నిర్ధారించేశారు, ఇచ్చారు. అండ్ దెన్ రైట్. ఇప్పుడు మనం దేనికోసం ఇస్తున్నారు, దానికోసం సందర్భాన్ని బట్టి ఉండాలి, అంతే కదా. సో ఒక కళారంగానికి సంబంధించి ఆయన చేసిన సేవలకి ఇన్ని సంవత్సరాలుగా 46-47 సంవత్సరాల నుంచి ఆయన చేశారు. అది కూడా చాలామందిని ప్రభావితం చేశారు తన నటన ద్వారా. అట్లాగే సామాజిక హీరోలు అందరూ మేము చిరంజీవి గారు ఆదర్శం అని చెప్పేవాడు, కానీ కానోడు ఎవడు ఉన్నాడు. 30 మంది ఉన్నారు అట్ట చెప్పాడు, 30-40 మంది ఉన్నారు. నిజానికి రామ్ చరణ్ వచ్చినప్పుడు నేను సింపుల్గా ఒకటి చెప్తా. నేత్రాలయ అని ఇక్కడ బెంగళూరులో చిన్న పాపకి కళ్ళు ఆపరేషన్ చేసి శంకర్ నేత్రాలయ వాళ్ళు చేసి ఆ పిల్ల కోరుకుంది ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుకుండా చిరంజీవి గారు ఉండాలని కోరుకుంది. 10 years బ్యాక్. ఓకే. సో ఎంపీగా ఉన్నారు ఆయన. నేను చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇట్లా అంటున్నారండి, నేను రారనుకున్నా. ఎక్కడ వస్తారు, బెంగళూరు వచ్చి ఈయన హాస్పిటల్కి వెళ్ళి ఏం కనపడతాడు అంతే కదా. అవును. అంటే లేదు, ఎప్పుడు డేట్ చెప్పండి వస్తానన్నా. అక్కడ దాకా వచ్చి బెంగళూరు వచ్చారు ఆయన ఖర్చులతో ఆయన వచ్చి శంకర్ నేత్రాలయకి వెళ్ళి ఆ పిల్ల కళ్ళు తీసి ఆ కళ్ళు ఆపరేషన్ చేశారు. కట్లు తీసినప్పుడు ఎదురుగుండా ఆయన ఉండాలన్నారు. ఆయన కనపడ్డారు, ఆ పిల్ల హ్యాపీగా ఉంది, ఆయన వచ్చేసారు. సో మనిషికి ఇంకొకళ్ళకి సంతోషం కలుగుతుందంటే ఆ పని చేయడానికి ముందుకు వచ్చేస్తారు ఆయన. సో అట్లా ఉండాలి. దానికోసం తను కష్టపడతారు కూడా. అయితే అతను ఎంపీ ఉన్న పనులు ఉంటాయి, ఏదో అక్కడ ఉండి అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అట్లా అక్కడికి వచ్చినాక ఎక్స్ట్రా మనం ఓవర్ యాక్టింగ్ కదా. అప్పుడు నా చిన్న ఏదో వెబ్ సిరీస్ అది టీవీ ఏదో షో చేస్తున్నా, ఎట్టాకు వచ్చావు కదా, వచ్చిన కొబ్బరికాయ కొట్టేలా. సరే మొక్కపట్టిన తను యాక్చువల్గా ఫామ్ హౌస్కి అక్కడికి వెళ్దాం అనుకున్నాడు. సరే అడిగాను కదా అని వచ్చి పాపం కొట్టేసి అప్పుడు ఫ్లైట్ టైం అయిపోయింది, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. సో అట్లా ఇబ్బందులు ఉంటాయి మనుషులకి. కాదు, తను ఏదైతే పని చేస్తాడో తను చేసే పనిలో మాత్రం ఆ నిబద్ధతతో చేయటం అనేది ఆయనకి. ఎందుకంటే టూరిజం మినిస్టర్గా చేశాడు, ఇండిపెండెంట్ ఛార్జ్గా, సెంట్రల్ మినిస్టర్గా. అప్పుడు కూడా ఆయన తన వరకు తన పనిని సమర్థవంతంగా చేశారనే పేరు అయితే తెచ్చుకున్నాను. అక్కడ కూడా వివాదాలు లేకుండా బయట, అది మంచి విషయం. అవును.
సో ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చాడు. మీరు అన్నట్టు రామ్ చరణ్ మీద నెపోటిజం ముద్ర స్టార్టింగ్లో పడింది బాగా, అవును. కానీ దాని నుంచి తను బయటపడిపోయాడు. రంగస్థలం నుంచి బయటపడిపోయాడు మొత్తం. అదే. సో తన ఓన్ టాలెంట్ టాలెంట్తో ఇప్పుడు తనే ఒక అయిపోయాడు. ఓ రంగ చిరంజీవి, రామ్ చరణ్ ఫాదర్ చిరంజీవి అనే లెవెల్కి తీసుకొచ్చేసాడు. అది మొన్న అయోధ్య రామ మందిరం దానికి వెళ్తే ప్రాణప్రతిష్ఠ కూడా చెప్తున్నారు రామ్ చరణ్ ఫాదర్ అని పరిచయం చేస్తున్నారు. అంటే RRR సినిమా రామ్ చరణ్ని దేశంలో అందరికీ ఇచ్చేసేసింది కదా, క్లోజ్ చేసింది కదా. మీకు రామ్ చరణ్ చూస్తే అంటే మీరు కూడా చూస్తుంటారు కదా రామ్ చరణ్ని, తనలో కూడా ఆ తండ్రికి సంబంధించిన గుణాలన్నీ, కష్టపడే తత్వం కానీ, క్రమశిక్షణ అవి అలవడ్డాయి అంటారు? కొంచెం ఉన్నాయి వచ్చినాయి. నేను అంటే నాకు పెద్దగా అతనితో పరిచయం లేదు. కనపడ్డప్పుడల్లా అంకుల్ బాగున్నారా అంటాడు అంతవరకు. కానీ బట్ విన్నాను, యూనిట్ సభ్యులు వాళ్ళు వీళ్ళు నాకు చెప్తూ ఉంటారు, చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడండి అని చెప్తూ ఉంటారు. ఓకే, విన్నాను నేను. అదే బాగా హెల్ప్, యూనిట్ వాళ్ళకి కానీ వర్కర్స్ వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడు చాలాసార్లు అని చెప్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మీకు అతన్ని పర్ఫార్మెన్స్ చూస్తే ఏమనిపిస్తుంటుంది నటుడిగా తెర మీద అతను చూసినప్పుడు? అంటే నాకు రంగస్థలం దాకా అతని మీద ఇంప్రెషన్ లేదు. రంగస్థలం చూసిన కాడి నుంచి నిజంగా మీకు కూడా ఓకే, వెరీ గుడ్. రంగస్థలానికి ముందు అసలు ఇంప్రెషన్ లేదు. అదే. సో అంటే మీరు నటుడు అని అంగీకరించిన సినిమా రంగస్థలం. రంగస్థలం అప్పుడు దాకా మీకు కూడా అతని మీద నెపోటిజం అనుకున్నారు, చిరంజీవి గారు రుద్దుతున్నారు అనుకున్నారు మీరు కూడా. నిజంగానే రంగస్థలం అనే సినిమా చూసిన తర్వాత అప్పుడు దాకా అతని గురించి అలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది అంగీకరించిన మాట అది వాస్తవం. అది రంగస్థలం అనేది అంటే అది మరి సుకుమార్ మహత్యం అనుకోవాలో ఆ స్క్రిప్ట్లో లేదా క్యారెక్టర్, మనిషిలో లేక క్యారెక్టర్. ఇప్పుడు ఆర్టిస్టు కాకపోతే ఒక్క డైరెక్టర్ మొత్తాన్ని మార్చేసాడు అనుకోండి, 10 సినిమాలు చేసాడు కదా అతను. సో డైరెక్టర్తో తేడా ఉంటుంది చాలా. డెఫినెట్గా ఇతనిలో కూడా కొంత టాలెంట్ ఉండాలి. సో టాలెంట్ ఒక విలేజ్ బాయ్ టాలెంట్ ఉంది కాబట్టి చేసాడు. చేయించుకోవటం అంటే ఎంతో కొంత ఇంతనే ఉండాలి కదా. మరీ రాయిని రత్నం చేయలేరు, ఊరికి పేరు చెప్తానికి ఉంటుంది. రాయిని మలిచి రత్నం చేశారని. మనం ఆ రత్నం లోపల ఏదో ఉండాలి, లోపల రత్నం ఉండాలి. రాయిని రోజు ఇవన్నీ బండలే దొరుకుతాయి, బండలు సానబెడితే రత్నం అవుతుంది, అవ్వదు కదా. సాఫ్ట్గా సాఫ్ట్నెస్ వస్తుంది, పాలిష్ వస్తుంది తప్ప రత్నం అవ్వదు. రత్నం రావాలి, లోపల రత్నం ఉండాలి కదా. ఉంటేనే దాన్ని సానబెట్టాలి, సానబెడితే లోపల నుంచి రత్నం బయటకు వస్తుంది. ఒట్టి రాయి అయితే రాయిగానే ఉంటుంది. సో మొత్తానికి తను తండ్రికి తగ్గ తనడనే పేరు సంపాదించు అనుకోవాలి. థ్యాంక్ యూ అన్నయ్య. సో చిరంజీవి గారికి సంబంధించి చాలా విలువైనటువంటి సమాచారం, కొంత కొత్త సమాచారం, అంటే కొన్ని చోట్ల ఎప్పుడైనా చెప్పుంటారేమో, బట్ ఇప్పటికి తరానికి మాత్రం చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చారు. ఆయనతో అనుబంధాన్ని కూడా మాకు చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.